హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మా మమ్మీ ఎక్కడికి వెళ్తుందంటే సలూన్కి వెళ్తుంది అనమాట. జాయిన్ అయింది నిన్ననే. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంట్లోనే ఉంటుంది, బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇంకా చట్నీ చేసేసి వెళ్ళిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంక నేను దోశ వేసుకుంటున్నా. నాకు కన్నయ్యకి బ్రేక్ఫాస్ట్ హాట్ వాటర్ తాగాను మార్నింగే. తాగిన తర్వాత దోశ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా దోశ వన్ సైడే కాలిస్తే చాలా బాగుంటది, బ్రౌన్ అయ్యే వరకు. వన్ సైడ్ కాల్చి రెండో సైడ్ ఫ్లిప్ చేయకుండా ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటది, క్రిస్పీగా ఉండిద్ది అనమాట. మనం పల్సగా వేయాలి. బయట మనం కొనుక్కుంటాం కదా, అలా వస్తుంది ఆ దోశలాగా. ఇలానే వేసుకుంటాం మేము, మా మమ్మీ వాళ్ళు, మేమందరం. మాకు అలానే ఇష్టము. మా కన్నయ్య చూడండి వీడియో అని ఫోటో అనుకుంటున్నాడు. నేను ఫోటో తీయట్లే, వీడియో తీస్తాను. నువ్వు కనిపించలేదు, అట్టు కనిపించలేదు. ఇక్కడ సరే, ఇది చూడు, నవ్వు. మా కన్నయ్యకి అయితే ఫోటో దిగమంటే ఇలా చేస్తూ ఉంటాడు. నవ్వురా అంటే అలా నవ్వుతాడు అనమాట. ఇంకా మామూలుగా ఉంటేనే బాగా వస్తాయి ఫోటోలు. ఇక్కడ గ్లోరీ పాపతో ఎలా ఆడుతున్నాడు చూడండి. గ్లోరీ పాప అంటేనే ఇష్టం కన్నయ్యకి. వాళ్ళ ముగ్గురులో గ్లోరీ పాపనే ఇసుకిస్తా ఉంటాడు. వాళ్ళిద్దరు అసలు భలే ఓపిగ్గా ఆడుకునిద్ది గ్లోరీ పాప. వాడు ఎంత ఇసుకిచ్చినా గానీ ఒక్కొక్కసారి గుద్దిద్ది మూతితో, కొరకదు ఎప్పుడు. అది ఒక్కటి బాగా నచ్చిద్ది వాళ్ళ గ్లోరీ పాప దగ్గర. ఎంత విసికిచ్చినా సరే భలే ఆడుకునిద్ది క్యూట్ గా. మా కన్నయ్య చూడండి ఎలా చెప్తున్నాడు, భలే క్యూట్ గా. ఏది కావాలి? నాకు ఇది కావాలి. అయితే మరి నీకు అది, నాకు ఇది. ఓకే, దాంట్లో కాలిద్ది అయిపోయింది. అది ఇద్దరికి ఇది తర్వాత తిందాం. ఓకేనా? ఇస్తాలే, మరి వేరేది ఇస్తుందా? అక్కడ పెద్ద చాక్లెట్ ఉంది, ఇస్తుందా? నేను అప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నా. ఆయన ఫ్రెష్ అప్ చేసేసాక అన్నయ్యని ఈ చాక్ పీసులతో దాన్ని రకరకాలుగా ఆడుతున్నాడు. ఆయన క్రియేటివ్ గా ఆలోచించుకుంటున్నాడు. అసలు ఇది భలే అనిపిస్తుంది, ఇవన్నీ ఎవరు చూపించకుండానే భలే ఆడుతున్నాడు అని చెప్పి. ఆ జస్టర్ మీద అవన్నీ నిలబెట్టి మళ్ళీ తీసి అలా ఆడుతున్నాడు. పాపం రెండోసారి అది నిలబడట్లేదు అనమాట, ఏవి అది జారిపోతున్నాయి. ఫుల్ ఏడ్చాడు. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక చూస్తే ఇవి ఇలా ఆడుతున్నాడు అనమాట. అన్ని తీసి పాములాగా పెడుతున్నాడు. పాము అంటది. ఇప్పుడు నేను భయపడాను. పామమ్మ అనాలి, ఏ అనకూడదు. అమ్మ అనాలి. అమ్మో, నాకు భయం అవుతుందమ్మా. ఎందుకమ్మా భయపడక? అది నిన్ను కొడితే నేను భయపడద్దా? కచ్చని అది పాము కాడే, అది చెండు మీద ఒకటి, అది ఒకటి పైన పాము వెళ్ళుతాడు మంచి కాదా అన్నట్టు. వెళ్ళప్పుడు మనం ఒకటి పాము అమ్మ అమ్మకి అమ్మ అమ్మ అన్ని చెప్పుతా. అమ్మో, ఇంకా నువ్వు వాడుకో, నువ్వు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటావు కదిలిస్తే. సరేలే. గ్లోరీ 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 బాబా మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపట్లేదు ఈ మధ్య, ఏందో మరి కన్నయ్య. ఇంక నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి హెయిర్ వాష్ చేసేసుకున్నాను అనమాట. ఈరోజు రివ్యూస్ చేద్దాం అనుకున్నా డ్రెస్సెస్, కానీ మాకు అన్ని అస్సలు నిద్రపోలే. ఎంత ట్రై చేసినా నిద్రపోలే. నేను నిద్రపోయాను అనమాట. 6:30 వరకు ట్రై చేసా పడుకోబెడదామని, అస్సలు పడుకోలే. ఇంకా హెయిర్ వాష్ చేసిన తర్వాత మనము దాన్ని బాగా కొడతారు టవల్తో, అలా కొట్టకూడదు అనమాట. మనం ఎప్పుడైనా స్లోగా తుడుచుకోవాలి. స్లోగా తుడుచుకుంటేనే మనకు స్ప్లిట్ ఎండ్స్ రావు. మనం దబ్బా టవల్తో కొడితే, కొందరు ఏం చేస్తారంటే టవల్తో కొడతారు కదా హెయిర్ మొత్తం కింద కనీసం, అలా కొడితే హెయిర్ చిట్లిపోద్ది అనమాట, అంచులు స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. అలా చేయకూడదు. నార్మల్ గా ఇలా డ్రై చేసుకోవాలి మంచిగా. ఇంకా అలా వదిలేస్తే అది మంచిగా ఆరిపోద్ది.
మామూలుగా బ్లో డ్రై అవి పెట్టకుండా. బ్లో డ్రై ఎక్కువ వాడినా సరే హెయిర్ ఫ్రిజీ అయిపోద్ది అనమాట. మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి బ్లో డ్రైస్, కానీ నేను వాడను. సన్ డ్రై చేసుకుంటాను అనమాట న్యాచురల్ గా. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వాడతాను బ్లో డ్రై. ఇంకొకటి వ్యాజ్లైన్ కంపల్సరీ వాడతాను నేను. నాకు చిన్నప్పటి నుంచి పడేది ఇది ఒక్కటే. ఇంకొకరు ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు అనమాట, అలా ఎప్పుడో వ్యాజ్లైన్ది ఫోటో పెట్టండి ఈ క్రీమ్ ది అని చెప్పి. నేను గెట్ రెడీ విత్ మీ ఏదో చేస్తే దాంట్లో వచ్చిందనమాట నాకు కామెంట్. అది వ్యాజ్లైన్ డబ్బా అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను, చూసి మీరు ఒకసారి కొనుక్కోండి. నాకు అప్పుడు ఫోటో పెట్టమని అడిగారు అనమాట. నేను ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు అప్పుడు. యూట్యూబ్ రూల్స్ అన్ని నాకు తెలియదు కదా, యూట్యూబ్ లో అడిగారు. ఇంకొకటి ఇది వచ్చేసి లిప్ ఆయిల్ అనమాట. చాలా బాగుంటది లిప్స్ పగలకుండా ఉండడానికి. అదొక బ్రాండ్, నేను చెప్తాను నెక్స్ట్. అది ఏదో కూడా గుర్తు రావట్లేదు నాకు. మేము వాడుతున్నాం, అది బాగుంది. నాకు అది చాలా లిప్ బామ్స్ వాడాను కానీ నాకు పడదు. ఆయిల్ పడింది. ఇంకొకటి స్ట్రాబెరీ లిప్ బామ్ ఒకటే పడుతుంది. ఒకసారి అయితే 200 పైన అనమాట, 200 to 50 లిప్ బామ్ తీసుకున్నా. అదైతే పెట్టుకోగానే ఫుల్ పగిలిపోయింది లిప్స్. అసలు చాలా బ్లడ్ కూడా వచ్చేసింది, అంత పడలేదన్నమాట నాకు. అందుకే ఇంకా నేను ఏ లిప్స్టిక్స్ ట్రై చేయడం కూడా మానేశాను. లిప్ బామ్స్ ఓన్లీ స్ట్రాబెరీ లిప్ బామే డైలీ వాడతాము. ఇలా లిప్ ఆయిల్ ఒకటి పడింది. నాకు పడింది అంటే అది పాజిటివ్ గానే ప్రోడక్ట్ అనమాట, నా ఫీలింగ్. ఇంకా వీళ్ళు చూసారా బట్టలు ఆరేసినవి తీస్తున్నాను అనమాట. అవి యాక్చువల్ గా నిన్న ఉతికినవి, అవి ఆరేసాము నైట్. మా చెల్లి ఉండింది అప్పుడు ఆరేసినవి అవి. ఇప్పుడు తీస్తున్నాను అనమాట. అన్నయ్య అక్కడ ఆడుకుంటున్నాడు చూసారా మెట్ల దగ్గర. వీళ్ళు బయటికి వెళ్ళానో లేదో వచ్చేస్తారు బయటికి, పరిగెట్టుకుంటూ వస్తారు. వీళ్ళతో ఒకటి అదొకటి ఉంటది. మా మమ్మీ లేదు కదా, మా మమ్మీ కోసం ఎదురు చూస్తా ఉంటున్నారు అనమాట బయట. కన్నయ్య అక్కడికి వెళ్ళి ఏదో స్కెచ్ పెన్ దొరికింది అక్కడ మెట్ల మీద, ఎవరిదో మరి. నేను స్కెచెస్ కూడా ఏం పెట్టట్లేదు ఇంట్లో, గోడల మీద రాస్తాడని చెప్పి అవి తీసుకొని అక్కడ మెట్ల మీద రాస్తా ఉన్నాడు. పక్కింటి వాళ్ళ ముగ్గు మీద కూడా వేసాడు అనమాట. అక్కడ ముగ్గు వేసి ఉంటే ఆ ముగ్గులో కూడా వెళ్ళి గీకాడు. ఇవన్నీ నేను చూడలేదు, ఏం ఆడుకుంటున్నాడులే అని వదిలేసా. ఇంకా బట్టలన్నీ తీస్తే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిద్దని వీడియో మళ్ళీ సగం తీసేసి చూసారు ఎలా నుంచొని చూస్తున్నాడు. మా మమ్మీ కోసం అనమాట. ఇంకా మేము ఎక్కడికి వెళ్తాము అని చెప్పి డోర్ తీస్తే వెళ్ళిపోతారు. ఇంకా బట్టలు తీసేసి ఇంకా ఆపేసాను అనమాట. కొంచెం ఇంకా క్లిప్పులు తీస్తున్నా. ఈ క్లిప్పులు అయితే ఎన్ని పడతాయి, ఒక అన్నయ్య బట్టలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ క్లిప్స్ పడతాయి. మా మమ్మీ దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి సరిపోద్ది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ దగ్గర వాషింగ్ మిషన్ కూడా లేదు కాబట్టి నేను హ్యాండ్ వాష్ చేస్తున్నాను. నాకైతే ఆగ్రాలో అక్కడ వాషింగ్ మిషన్ ఉండింది, ఇక్కడ కూడా ఉంది కానీ మా చెల్లికి అవసరం అని తీసుకొని వెళ్ళింది. ఇంకా అందుకనే ఇప్పుడు నేను హ్యాండ్ తోనే వాష్ చేస్తున్నాను అనమాట బట్టలన్నీ. అదొక పెద్ద పని బట్టలు ఉతకడం. ఇంకా నేను బట్టలు ఉతికేది నిన్న ఈవినింగ్ అనమాట, ఆఫ్టర్నూన్ టైంలో ఉతికితే ఇప్పుడు దాకా ఆరాయి అవి. ఇంకా హ్యాండ్ వాష్ చేస్తే ఎక్కువ పిండలేము కదా, పిండినా కూడా ఎక్కువ టైం పడుతుంది ఈ చలికాలం కాబట్టి. ఇంకా అయిపోతుందిలే, సమ్మర్ వచ్చేటట్టే ఉంది. ఎండలు మొదలయ్యాయి కదా, ఎక్కువ అయ్యాయి. ఇంకా ఆరిపోయిన బట్టలన్నీ తీసుకొచ్చేసి అక్కడ పెట్టాను. అన్నం తినిపించేసి మడత పెట్టాలి. ఇంకా కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అనమాట, గుత్తి వంకాయ కర్రీ. ఇంకా అదే పెడుతున్నా. ఇంకా ఈయనేమో ఫోన్ చూడకుండా ఇలా స్కెచ్ తో రాసుకుంటున్నాడు. ఎత్తుకొచ్చాడు చూసారా, అదే అక్కడ దొరికింది ఆయనకి. అది తెచ్చుకొని ఇంకా ఎక్కడ గోడల మీద రాస్తాడు అని చెప్పి బుక్ ఇచ్చాను. ఇంకా రాసుకుంటూ తిన్నాడు. అసలు ఫోన్ అడగలేదు, పప్పీస్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని లాగుతా పీకుతా ఉంటాడు. మా మమ్మీ ఉంటే, మా మమ్మీ లేకపోతే ఏంటో మరి అన్ని మంచిగా పడుకుంటాయి, వాడి పాటికి వాడు ఆడుకుంటాడు, అందరు మంచిగా పడుకుంటారు. ఇలా ఉండిద్ది. మా మమ్మీ ఉంటే మాత్రం వేరేలా ఉంటది సీన్ అంతా. ఇంకా నేను జుట్టు ఆరిపోయింది, నేను దాన్ని జడేసుకుందామని వచ్చాను అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, మనం ఎప్పుడైనా చిక్కు తీసుకునేటప్పుడు సింపుల్ ట్రిక్ యూజ్ చేయాలి. ఆ ట్రిక్ వల్ల మనకి తొందరగా వచ్చేసిద్ది అనమాట చిక్కు. కింద నుంచి తీయాలి ఫస్ట్ మనం చిక్కు. కింద నుంచి తీసి పై దాకా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. పై నుంచి కింద దాకా లాగితే జుట్టు కూడా ఊడిపోయిద్ది. ఇంకా దాని వల్ల మనకి పెయిన్ వస్తుంది తప్ప ఏముండదు, హెయిర్ కూడా ఫాల్ అయితే. అదే నార్మల్ గా మనం కింద నుంచి దువ్వితే హెయిర్ ఫాల్ కూడా తక్కువ అయింది, తీయడం కూడా ఈజీ అనమాట, పెయిన్ కూడా ఉండదు ఎక్కువ. ఇలా ట్రై చేయండి. నేను ఒక షార్ట్ చేశాను కానీ దీని మీద అసలు అది కొంచెం సరిగ్గా రాలే వీడియో. అప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఇంక ఇలా చేస్తున్నా. ఇలా తీస్తే చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. జుట్టు కూడా ఎక్కువ ఊడదు. కింద నుంచి చేయాలన్నమాట ఎప్పుడైనా మనం పైకి. ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం హెయిర్ ఫాల్ అది తగ్గింది, వాటర్ చేంజ్ అవడం వల్ల. ఆగ్రాలో వాటర్ అసలు పడదు నాకు, అక్కడ ఉప్పు నీళ్ళు అనమాట. అంటే గంగా వాటరే అంటారు, గంగా వాటర్ తక్కువ వస్తాయి. నార్మల్ గా గంగా వాటర్ అంటున్నా, యమునా నది వాటర్ అనమాట అక్కడ మాకు వచ్చేది ఆగ్రాలో. అవి పడలేదు నాకు, అవి బాగానే ఉంటాయి అనుకుంటా. నార్మల్ గా డైలీ యూజ్ వాటర్ నాకు పడలే. దాని వల్ల హెయిర్ ఫాల్ అయింది. ఇక్కడ బాగానే ఉంది కొంచెం నా హెయిర్ చూడడానికి. ఇంకా జడేసేసుకున్నాను.
జడ ఎట్లా వచ్చిందా అని చూసుకుంటున్నా. బాగానే వచ్చింది. ఇంతకు ముందు అయితే బక్కగా ఉండేది జుట్టు, బక్కగా ఉండేది ఏంటి సన్నగా ఉండేది. ఇక్కడికి వచ్చినప్పుడు 2 months లో బాగానే అయింది. ఆ హెయిర్ ఆయిల్ మేము ఎప్పుడు వాడేది ఒకటి ఉంటది అనమాట, అది మీకు చెప్తాను నేను. ఆయిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్ మనం మెయింటైన్ చేయాలి అంటే అది ఎలా చేయాలి, ఎలా వాడాలి అనేది కూడా తెలిసి ఉండాలి మనకి. దాంతో పాటు ఇంటర్నల్ గా తీసుకునే డైట్ కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఆబ్వియస్లీ అది వేరే పాయింట్. ఇంకా మనం ఎక్స్టర్నల్ గా కూడా చాలా కేర్ తీసుకోవాలి, అప్పుడే మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటది. ఇంకా నేను నైట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. దీన్ని షార్ట్ చేశాను ఆల్రెడీ. నేను ఇక్కడ కుదిరితే పైన ఇచ్చేస్తాను చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట డిఫరెంట్ గా. నో సోయా సాస్ లేకుండా, విnegar ఏం లేకుండా ఇంట్లో చేసే విధానంగా చేశాను అనమాట. ఇది వచ్చేసి మా మమ్మీ కిచెన్ అంతా క్లీన్ చేసేసి మొత్తం ముగ్గులేసి పెట్టింది నైట్. ఇంకా ఇలా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టుకుంటే అదొక పాజిటివిటీ అసలు. కిచెన్ లో మార్నింగ్ లేవగానే ముగ్గులు చూస్తే భలే అనిపిస్తుంది. మీరు కూడా ఇలా చేస్తారా? ఇంకా ఇంతే వీడియో. ఈ రోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.